పూరి జగన్నాథ్ ఆలయం ఇటీవల ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయమంతా ఆ టెంపుల్ చుట్టే తిరిగింది. 12వ శతాబ్దం నాటి జగన్నాథుడి రత్న భాండాగారం తలుపులు ఎందుకు తెరవడం లేదు? 4 ద్వారాల గుండా భక్తులను ఎందుకు అనుమతించడం లేదు? రత్న భాండాగారం తాళాల గురించిన ప్రశ్నలు లేవలెత్తిన జర్నలిస్టులను సెక్రటేరియట్లోని ఎందుకు అనుమతించడం లేదు? ఇలా జగన్నాథుడి ఆలయం చుట్టూ లెక్కలేనన్ని ప్రశ్నలు ఒడిషా రాజకీయాన్ని షేక్ చేసేశాయి. వాటికి తగ్గట్టే రాజకీయ పార్టీల వాగ్దానాలు కూడా జగన్నాథుడి ఆలయం చుట్టే తిరిగాయి. రత్న భాండారం తాళాల విషయమై బీజేడీని ప్రశ్నిస్తూనే తాము అధికారంలోకి వస్తే 4 ద్వారాలు తెరుచుకుంటాయని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీని తొలి రోజే అమలు చేసింది. పూరి జగన్నాథ్ ఆలయం గురించి మరికొన్ని ఆశ్చర్యకర విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒడిషాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేడీ నేత నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 51, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ 78 స్థానాల్లో గెలుపొందగా సిపిఎం 1, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ ప్రభుత్వం జగన్నాథుడి ఆలయ తలుపులను తెరిచింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జగన్నాథుడి భక్తుల కల నెరవేరింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆయన మంత్రుల సమక్షంలో జూన్ 13న ఉదయం 6:30 గంటలకు వీటిని తెరిచారు. జగన్నాథ ఆలయంలోని 4 ద్వారాల నుండి వెళ్లి శ్రీ జగన్నాథుని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని ఆలయం అభివృద్ధి, మెరుగైన నిర్వహణ, అదనపు సౌకర్యాల కోసం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. 12వ శతాబ్దం నాటి ఈ దేవాలయంలోని 4 ద్వారాల విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథ దేవాలయం యొక్క ద్వారాలు పురాతన కాలం నుండి ఆలయ నిర్మాణ మరియు ఆచారాల్లో భాగంగా ఉన్నాయి. ప్రతి ద్వారానికి ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. సింహద్వారం తూర్పున ఉన్న ఇది ప్రధాన ద్వారంగా పరిగణించబడుతుంది. ఇది విముక్తిని సూచిస్తుంది. ఈ ద్వారం గుండా ప్రవేశించడం వల్ల భక్తులు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుందని నమ్ముతారు. వ్యాఘ్ర ద్వారం పశ్చిమానమున్న ఈ ద్వారం ధర్మానికి ప్రతీక. ఈ ద్వారం గుండా వెళ్లడం నీతి మరియు నైతిక విలువలు పెరుగుతాయని భావిస్తారు. హస్తి ద్వారం ఉత్తర దిశలో ఈ ద్వారం ఉంటుంది. శ్రేయస్సు మరియు సంపదను సూచిస్తుంది. ఈ ద్వారం సంపదకు దేవత అయిన మహాలక్ష్మి వాహనంగా పరిగణించబడుతుంది. అశ్వద్వారం దక్షిణాన ఉన్న ఇది కోరికలను సూచిస్తుంది. ఈ ద్వారం గుండా ప్రవేశించాలంటే ప్రాపంచిక కోరికలు మరియు అనుబంధాలను అధిగమించాలని చెబుతారు. జగన్నాథుడి ఆలయం యొక్క భారీ గోడలను ఇటుకలతో కట్టడానికి 3 తరాల విలువైన సమయం పట్టింది. చార్ధామ్ తీర్థయాత్రల్లో ఒకటిగా ఉన్నందున ఈ ఆలయం హిందూ భక్తులకు చాలా ముఖ్యమైంది. ఇది 1078వ సంవత్సరంలో సుమారు సహస్రాబ్దాల క్రితం నిర్మించిన ఒక శక్తివంతమైన చారిత్రక కట్టడంగా కూడా పనిచేస్తుంది. జగన్నాథుని ఆశీస్సులు పొందేందుకు లక్షలాది మంది ప్రజలు ఒడిషాను సందర్శిస్తారు. ఆ ఆలయం వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. దీనిని 3 భారీ రథాలు దేవతలను మోసుకెళ్లడం వల్ల లక్షలాది మంది వీక్షిస్తారు. ఆంగ్ల పదం జగర్నాట్ ఈ వార్షిక కవాతు నుండి దాని మూలాన్ని పంచుకుంటుంది. అయితే ఈ ప్రదేశం యొక్క ఏకైక ప్రత్యేకత అది కాదు. ఎలాంటి శాస్త్రీయ వివరణలు లేని కొన్ని సమస్యాత్మక కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షించాయి. మనసును కదిలించే కొన్ని వాస్తవాల గురించి తెలుసుకుందాం. 1. ప్రకృతి ప్రవర్తన నియమావళిని ధిక్కరించడం. ఏ గుడ్డముక్కనైనా గాలి తన గమనానికి అనుగుణంగా ఎగరడానికి ఆధిపత్యం చెలాయిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. అదే సూత్రం అనేక అనువర్తనాలను కలిగి ఉంది. మీ ఓడలో ఉన్న భారీ నౌకల నుండి మీ చేతిలో ఉన్న చిన్న జెండా వరకు అన్నీ ఒకే కోడ్ని అనుసరిస్తాయి. కానీ జగన్నాథ ఆలయం పైభాగంలో అమర్చిన జెండా సూత్రానికి ప్రత్యేకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఈ ప్రత్యేక జెండా ఎలాంటి శాస్త్రీయ నేపథ్యం లేకుండా గాలి గమనానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో ఆలయ గోడలపై పెనుగులాడతాడు. ఈ ఆచారం ఆలయాన్ని నిర్మించిన రోజు నుండి చాలా కాలంగా ఉంది. ఎలాంటి రక్షణ కవచం లేకుండా ఒట్టి చేతులతో సాధన చేస్తారు. క్యాలెండర్ నుండి ఒకరోజు ఆచారాన్ని దాటవేస్తే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుందని నమ్ముతారు. ఇది వృత్తిపరమైన అధిరోహకులకు అసూయ కలిగించవచ్చు. 3. చీకటి లేని వెలుగు. ఏదైనా స్కెచ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు షేడింగ్. సూర్యరశ్మి ప్రకాశించే విషయం యొక్క ఒక భాగాన్ని మరో దానిపై నీడను వదిలివేసినప్పుడు షేడింగ్ జరుగుతుంది. ఇది చివరికి నీడను ప్రేరేపిస్తుంది. కానీ దేనికైనా నీడ లేకపోతే రోజులో ఏ సమయంలోనైనా సాధ్యమైనంత ఏ దిశల నుండి ఆలయానికి నీడ ఉండదు.
ఇది వాస్తు అద్భుతమా లేక మానవాళికి భగవంతుడు జగన్నాథుని సందేశమా అన్నది తెలియదు. 4. ది రిడిల్ ఆఫ్ ది సుదర్శన్ చక్రం. సుదర్శన్ చక్రం రూపంలో ఆలయ శిఖరం వద్ద 2 రహస్యాలున్నాయి. మొదటి విచిత్రం, 1 టన్ను బరువున్న గట్టి లోహం కేవలం ఆ శతాబ్దపు మానవ శక్తితో ఎలాంటి యంత్రాలు లేకుండా ఎలా పైకి వచ్చిందనేది సిద్ధాంతం చుట్టూ తిరుగుతుంది. రెండవది, చక్రానికి సంబంధించిన నిర్మాణ సాంకేతికతతో ఒక ఒప్పందం. మీరు చూసే ప్రతి దిశ నుండి చక్రం అదే రూపంతో తిరిగి కనిపిస్తుంది. ఇది ప్రతి దిశ నుండి ఒకే విధంగా కనిపించేలా రూపొందించబడింది. 5. భగవంతునిపైన ఏదీ లేదు కాబట్టి దానిపైన ఏదీ ఎగరదు. ఆకాశం పక్షులు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ మన తలపైన మరియు పైకప్పులపై ఎగురుతూ ఉండడం చూస్తుంటాం. కానీ ఆ ప్రాంతం ప్రత్యేక ప్రాంతంగా పరిమితం చేయబడింది. గుడి గోపురం పైన ఒక్క పక్షి కూడా ఎగరదు. ఆలయం పైన ఒక విమానం కూడా కనబడదు. జగన్నాథుడు తన పవిత్ర మందిరానికి భంగం కలగకూడదనుకోవడం వల్ల కావచ్చు. 6. ఇక్కడ ఆహారం ఎప్పుడూ వ్యర్థం కాదు. హిందూ పురాణాల్లో ఆహారాన్ని వృధా చేయడం చెడ్డ సంకేతంగా పరిగణించబడుతుంది. ఆలయ సిబ్బంది కూడా అదే పాటిస్తున్నారు. ఆలయాన్ని సందర్శించే మొత్తం వ్యక్తుల సంఖ్య ప్రతిరోజు 2000 నుండి 2 లక్షల మంది వరకు ఉంటుంది. అద్భుతం ఏంటంటే ప్రతిరోజు తయారు చేసిన ప్రసాదం ఎప్పుడూ వృధా కాదు. ఇది సమర్థవంతమైన నిర్వహణ లేక ప్రభువు చిత్తమా? 7. మ్యూట్ వాటర్. కొన్ని సెకన్లలో మీరు సింహద్వార ప్రవేశ ద్వారం నుండి ఆలయం లోపలికి మొదటి అడుగు వేసిన తర్వాత సముద్రపు అలలకు వినిపించే శక్తి పూర్తిగా పోతుంది. ఈ దృగ్విషయం సాయంత్రం సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ శాస్త్రీయ వివరణ ఈ వాస్తవాన్ని జోడించదు. మీరు గుడి నుండి బయలుదేరినప్పుడు ధ్వని తిరిగి వస్తుంది. స్థానిక కథనం ప్రకారం ఆలయ ద్వారాలలో ప్రశాంతతను కోరుకునే 2 ప్రభువుల సోదరి సుభద్ర సంకల్పం. అందుకే ఆమె సంకల్పం సక్రమంగా నెరవేరింది. 8. బ్రీజ్ యొక్క రివర్స్ గేర్. భూమిపై ఏదైనా ప్రదేశం తీసుకోండి. పగటిపూట సముద్రం నుండి గాలి భూమికి వస్తుంది మరియు సాయంత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. కానీ పూరిలో బ్రీజ్ విరుద్ధమైన ధోరణిని కలిగి ఉంటుంది మరియు ఖచ్చితమైన వ్యతిరేక దిశను ఎంచుకుంటుంది. పగటిపూట భూమి నుండి సముద్రం వరకు గాలి వీస్తుంది మరియు సాయంత్రం ఎదురుగా ఉంటుంది. 9. వండడానికి మాయా పద్ధతులు. ప్రసాదం వండడానికి సంప్రదాయ పద్ధతిని ఇక్కడ పూజారులు భద్రపరుస్తారు. సరిగ్గా 7 కుండలను ఒకదానిపై మరొకటి అమర్చిన పాత్రలుగా ఉపయోగిస్తారు మరియు కట్టెలను ఉపయోగించి వండుతారు. మంత్రముగ్ధులను చేసే విధంగా టాప్ మోస్ట్ కుండ మొదట వండుతారు మరియు మిగిలినది అదే క్రమాన్ని అనుసరిస్తుంది. 10. దేవతలు విచ్ఛిన్నం. ప్రతి 14 నుండి 18 సంవత్సరాలకు ఒకసారి దేవతలు సమాధి చేయబడతారు. ఒకదానిపై ఒకటి కొత్త వాటిని భర్తీ చేస్తారు. ఈ దేవతలు వేప చెక్కతో తయారు చేయబడి వాటంతటా అవే శిథిలమైపోతాయని నమ్ముతారు. 11. రథయాత్ర. రథయాత్ర అనేది వార్షిక కవాతు. దీనిలో దేవతలను 2 సెట్ల రథాలపై ఆలయం వెలుపల తీసుకెళ్తారు. జగన్నాథ ఆలయం మరియు మౌసీమా ఆలయాన్ని వేరు చేసే నది వరకు మొదటి రథం దేవతలను తీసుకువెళుతుంది. ఆ తర్వాత నది దాటేందుకు విగ్రహాలను 3 పడవల్లో ఎక్కిస్తారు. ఇప్పుడు 2వ రథం వస్తుంది. ఇది నది నుండి దేవతలను ఆచారం జరిగే మౌసీమా ఆలయానికి తీసుకువెళ్తుంది. హిందువుల స్ఫూర్తికి చరిత్ర, సంస్కృతి ఇంధనం. అదే మన సంస్కృతిని అసాధారణమైనదిగా చేస్తుంది మరియు అటువంటి ఖగోళ వాస్తవాలను చదివిన తర్వాత మీరు నా అభిప్రాయాన్ని కూడా పంచుకోవచ్చు. కాబట్టి మీ తదుపరి ఒడిషా పర్యటనలో ఈ వాస్తవాలను తనిఖీ చేయడం మరియు మీ అనుభవాన్ని మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు.